సారు గ్యాస్ పెట్టి ఇచ్చే అమ్మాయిని ఇస్తే ఒక 3 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోతే పెద్ద కడమ తెల్లారే పిల్లల్ని పంపించేసారండి మా ఇంటికి పెట్టుకోకుండా. ఇక వాళ్ళ పాలన మొత్తం నేను చూసుకుంటా, నా పిల్లల్ని నేను చూసుకుంటూ వస్తున్నా. వస్తుంటే ఇక మొన్న పండుగ సెలవు ఇచ్చారని చెప్పేసి మా అయ్యగారు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే సరే తీసుకెళ్తా అన్నాడు. కాళ్ళే పండగ వచ్చింది కదా, మేము దుర్గం మాలేసుకున్నాం. ఈ 4 నవరాత్రులు మా ఏమంటుంటారులే పిల్లలు అంటే కాళ్ళే నేను తీసుకొస్తాలే అన్నాడు. తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఇవాళకి 4 రోజులు అవుతుంది. ఇవాళ 4 రోజులు తీసుకొచ్చి సరే మాకు వెళ్ళగల ఫోన్ చేస్తారు. మేము కూడా మాల్లో పడిపోయి భజనలు చూసుకుంటా ఫోన్ చేయలేకపోయాము. ఏందమ్మా పిల్లలు ఫోన్ చేయలేదని చెప్పి ఇక నిన్న సాయంత్రం మేము మాల దీక్ష తీసుకున్నాం. దుర్గం మాల దీక్ష తీసుకున్నాం. 2:30కి సర్ది చేస్తున్నాం. మేము చెట్లుగా తెచ్చేసి మా అమ్మాయి ఈ పిల్లే మా కూతురు పెద్ద పిల్లే సర్ది తీసుకొచ్చింది మాకు. ఇక మా పొలంలో కూర్చొని ఫోన్ చేస్తా అమ్మా పిల్లలు ఫోన్ చేయమ్మా. అప్పుడు 2:30 ఇది టైం. ఫోన్ చేయమంటే కాదు నాన్న మా ఆయన డ్యూటీలో ఉంటాడేమని అంది. కాదమ్మా ఫోన్ చేయంటే చేయలే. చేయకపోతే మేము సర్ది చేసి అయిపోయింది అంతా. ఇక సాయంత్రం 5 గంటలకు ఎప్పుడు మాకు ఫోన్ చేశారు. కొంచెం అనుమానంగా ఉంది. పేర్లు చెప్పాబా. పెద్దోడి పేరు మనిశ్రీ బెమ్మారెడ్డి, చిన్నోడి పేరు సిద్ధు. ఎన్నింటప్పుడు పడ్డారు నీకు అనుమానం బాబాయ్? మళ్ళీ 4 గంటలు అంటారు. మళ్ళీ 4, 5 అంతే.